ఇది అమృతసేన్ అనే ఒక యువరాజుకు సంబంధించిన కథ. ఆయన రాజ్యంలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ఇష్టం. చాలా న్యాయంగా ఉండేవారు. కానీ ఆయన గుణం చాలా చిలిపిగా ఆటలాడుకునే విధంగా ఉండేది. అమృతసేన్ చాలాసార్లు వేషం వేసుకుని ప్రజల మధ్యకు వెళ్లి తిరుగుతూ ఉండేవారు. ప్రజల మాటలన్నీ వింటూ అలాగే దొంగతనంగా వాళ్ళకి సాయం చేస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన వేషం వేసుకొని ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తాతయ్య, ఆ భగవంతుడికి మీ ప్రార్థన వినిపించినట్టుంది. రాజు చెట్లకు సంబంధించిన పన్నుని తగ్గించారు. అవునయ్యా, కొన్నాళ్లకు ముందు నేను ఒకరిని కలిశాను. ఆయన నా కష్టం విని ఏం చెప్పారంటే, నేను వెళ్లి రాజుగారితో మాట్లాడి చెట్ల మీద వేసే పన్నుని కాస్త తగ్గించమని చెప్పమన్నారు. ఖచ్చితంగా ఇది ఆయన చేసిన సాయం అయి ఉంటుంది. ఏం కావాలయ్యా? ఒక లస్సీ తీసుకురా బాబు. బాగా వెన్న వేసి తీసుకురా. సరే, తీసుకొస్తాను. మీరు కూడా లస్సీనే తాగుతున్నారా? మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. కూడా దీని గురించి విన్నాం. చాలా రుచిగా ఉంది. రండి, మీరు కూడా వచ్చి కూర్చోండి. మీరు ఈ చోటికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుదూర్పూర్ గ్రామం నుంచి వచ్చాం. పని వెతుక్కుంటూ వచ్చాం. నేను మీకేదైనా సహాయం చేయమంటారా? మాకు ఎవరి సాయమూ అవసరం లేదు. మా ప్రతిభే మాకు చాలు. ఎలాగోలా మాకు ఉద్యోగం వస్తుందిలే. అలాగా. మేము ముగ్గురం కశ్యప్ మునీశ్వరుడి శిష్యులం. ఇప్పుడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాం. మేము ఉన్న ప్రతిభని అలాగే మంచి నైపుణ్యాల్ని ప్రదర్శించేలా ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే బావుంటుంది అనుకుంటున్నాం. మీ దగ్గర అలాంటి ప్రతిభ ఏముందో నేను తెలుసుకోవచ్చా? నేను రాజుగారు అంతఃపురంలోనే పనిచేస్తున్నా. నేను అనుకుంటే మీ ముగ్గురికి అక్కడ పెంచగలను. నా ప్రతిభ ఏంటంటే, నేను నేలని తడితే లోపల ఏముందో నాకు తెలిసిపోతుంది. అక్కడ బంగారం ఉందో, సొరంగం ఉందో, నీళ్లున్నాయో తెలిసిపోతుంది. నా ప్రతిభ ఏంటంటే, దాగి ఉన్న నిధిని నేను వెంటనే కనిపెట్టగలను. అలాగా, పర్వాలేదే. నా ప్రతిభ ఏమిటంటే, నేను ఒకరిని ఒకసారి చూశానంటే ఆ తర్వాత వాళ్ళు ఏ వేషంలో వచ్చినా సరే, కొన్ని లక్షల మందికి మధ్యలో ఉన్నా సరే నేను వారిని కనిపెట్టగలుగుతాను. ఓ అలాగా. మీ ముగ్గురులోనూ ప్రతిభ చాలా ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే నాలో కూడా గొప్ప ప్రతిభ ఉంది. ఏంటది? నాలో ఉన్న ప్రతిభ ఏంటంటే, ఎవరైనా ఏ కష్టంలోనైనా ఇరుక్కున్నారంటే నేను నా తెలివితేటలను ఉపయోగించి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేస్తాను. మీరు దీన్ని ఎక్కడ నేర్చుకున్నారు? నిజం చెప్పాలంటే ఈ ప్రతిభ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. మీ ముగ్గురు మీలో ఉన్న ప్రతిభని ఒక్కొక్కరుగా నాకు చూపించండి. అప్పుడు నేను మీ ముగ్గురు గురించి మహారాజు గారికి చెప్తాను. తప్పకుండా. రండి వెళ్దాం. ఇలాగే నడుస్తూ నడుస్తూ నలుగురు లాల్బాగ్ అంతఃపురం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడ ఒక సొరంగం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ మట్టి చాలా మెత్తగా ఉంది. చేతులతోనే తవ్వేయొచ్చు. అలా అయితే ఇంకా ఎందుకు ఎదురు చూడడం? రండి వెళ్దాం. చూసారా, నేను చెప్పాను కదా, ఇది సొరంగ మార్గానికి వెళ్లే ఇంకొక ద్వారం. దాన్ని తెరవండి. పదండి. ఆహా, నీ ప్రతిభని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఇప్పుడు నా వంతు.
ఈ సొరంగం దారి అంతఃపురానికే వెళుతోంది. ఇక్కడికి దగ్గరలోనే మహారాజుకి సంబంధించిన నిధి కూడా ఉంటుంది. ఇది వినగానే అమృతసేన్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆ సొరంగ మార్గం అంతఃపురంలోని రహస్య నిధి ఉన్న చోటుకి చేరుకుంటుంది అని. ఈ యువకునికి చాలా తెలివితేటలున్నాయని రాజుగారికి అర్థమైంది. ఆహా, నీ ప్రతిభని నీ వంతు కూడా అతి త్వరలో వస్తుంది. ఎవరక్కడ? అంతఃపురం నుంచి వీరులు వస్తున్నారనుకుంటాను. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏమిటో చూసొస్తాను. ఒకవేళ ఆ వీరులు మిమ్మల్ని స్వరంగ మార్గంలో చూశారంటే వాళ్ళు మిమ్మల్ని దొంగలని భావిస్తారు. మీరు ప్రశాంతంగా ఇక్కడే ఉండండి, సరేనా? యువరాజా, మన అంతఃపురంలో ఉన్న సొరంగ మార్గంలోకి చొరబడి ముగ్గురు మన ఖజానాన్ని దోచుకోవాలనుకుంటున్నారు. వెంటనే వెళ్లి వాళ్ళని పట్టుకోండి. రేపు ఉదయం రాజ్యసభలోకి వాళ్ళ ముగ్గురిని తీసుకురండి. ఉత్తర్వులు యువరాజా. మనల్ని ఎందుకు రమ్మనుంటారు? ఏం అర్థం కావడం అర్థం లేదే. కావడం లేదే. ఖైదీలను ఇక్కడకు తీసుకురండి. ఈ నేరస్తుల మీద నేరారోపణ ఏమిటంటే వీళ్ళు మన రాజ్యంలో ఉన్న సొరంగ మార్గం గుండా దొంగతనానికి వెళ్లారు. వీళ్ళ పథకం ఏమిటంటే మన ఖజానాను కొల్లగొట్టడమే మహారాజా. లేదు మహారాజా, మేము అటువంటి పనులు ఏమీ చేయలేదు. నిన్న రాత్రి మనతో ఒకరు ఉన్నారు కదా, అది ఇంకెవరో కాదు, అతనే యువరాజు అమృత్ సింగ్. అయిపోయాం. మన ప్రతిభను చూపించడానికి అంతఃపురం సొరంగ మార్గంలోకి వెళ్ళాం. దానికి యువరాజు గారు శిక్షిస్తారేమో. మీకు ఆ సొరంగ మార్గం గురించి ఎలా తెలుసు? మేము అది మేము మహారాజా, వాళ్ళు ముగ్గురు దొంగలు కారు. వాళ్ళు ముగ్గురు ఎంతో చదువుకున్న ప్రతిభావంతులు. నిన్న నేను వీళ్ళని మన నగరంలో చూశాను. వీళ్ళ ప్రతిభని పరీక్షించడానికి వీళ్ళతో పాటు నేనే సొరంగ మార్గంలోకి వెళ్ళాను. నేను మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాను, వీళ్ళ ముగ్గురికి మన రాజ్యసభలో వాళ్ళ ప్రతిభకు తగ్గట్టు పని కల్పించండి. వాళ్ళ ప్రతిభ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మహారాజా. మా యువరాజు గారు ఏదో ఒక మంచి చిలిపి చేష్టలు చేసి ఉంటారని అనిపిస్తుంది. సరే సరే, మా యువరాజు వారు చెప్పినందువల్ల మీ ముగ్గురిని విడుదల చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మా రాజభవనంలో పని చెయ్యాలి. మీరు మీ ప్రతిభను మన రాజ్య పురోభివృద్ధి కోసం ఉపయోగించాలి. అర్థమైందా? ఇక మీరు ముగ్గురు స్వతంత్రంగా బ్రతకొచ్చు. ధన్యవాదాలు మహారాజా. నాలో ఉన్న ప్రతిభ ఏంటంటే ఎవరైనా ఏ కష్టంలోనైనా ఇరుక్కున్నారంటే నేను నా తెలివితేటలను ఉపయోగించి వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేస్తాను. యువరాజు గారు మన కష్టాల నుంచి బయటపడ్డారు. యువరాజు అమృత్ సింగ్ వర్ధిల్లాలి. కథ చాలా బాగుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ విని మనం ఏమి నేర్చుకున్నాం? మన అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అదేమిటో మనం తెలుసుకోవాలంతే. అది తెలుసుకొని మనం అందరి ముందు గర్వంగా ఉండకూడదు. అలా ఉంటే మనం తప్పకుండా సమస్యల్లో పడతాం. గుర్తుంచుకుంటే